విశాఖ జిల్లా అరకులోయ మండలం పద్మాపురం మేజర్ పంచాయతీలో ఈ రోజు మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆర్భాటంగా మొదలైంది. అరకువ్యాలీ మండలం పద్మాపురం పంచాయతీ టీడీపీ బలపరిచిన అభ్యర్థి మాజీ గ్రామ సర్పంచ్ సతీమణి అయిన లోకోయి పూలమోతిపాటు 14 మంది వార్డు మెంబర్లుగా నామినేషన్లు వేసేందుకు సచివాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ అరకు ఇన్ఛార్జ్ కృష్ణ, సీనియర్ నాయకులు అబ్రహం దొన్ను దొర, సాయిరాం పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు అరకు వ్యాలీ సంబంధించిన మండలంలో పెద్ద పద్మాపురం పంచాయతీకి మేజర్ చాలా ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్నది. మేజర్ పంచాయతీ. దీంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిలో ముల్లమర్తి లోకో అనే అభ్యర్థి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటూ పోతే అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా సహకరించి ఈ ప్రజలకి అన్ని సేవలు చేసి ప్రజా ఆదరణ పొందాలని మరి ప్రజలు ఖచ్చితంగా మరి నా అభివృద్ధిని చూసి ఓటేసి నన్ను మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నారు. పద్మాపురం మాజీ సర్పంచ్, గతంలో టీడీపీ నుంచి నాకు పద్మాపురం సర్పంచ్గా నేను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మరి ప్రజా సంక్షేమ దృష్ట్యాగా నేను అనేక అభివృద్ధి పనులు చేశాను. మరి ఈరోజు పార్టీ గుర్తించి నాకు టీడీపీ నుంచి టికెట్ మా భార్యకి ఇవ్వడం జరిగింది.